హలో ట్రేడర్స్, వెల్కమ్. ఒక బ్రేక్అవుట్ జరిగింది లేదా మార్కెట్లో ఒక మొమెంటం వచ్చింది. ఇలాంటివి మనకి తెలియకుండానే చాలాసార్లు జరిగిపోతూ ఉంటాయి. జస్ట్ బ్రేక్అవుట్ ఇప్పుడే బ్రేక్అవుట్ అయ్యింది అనుకుంటాం, బట్ బ్రేక్అవుట్కి ముందు ఏదో సంథింగ్ జరిగింది అన్న విషయాన్ని చాలామంది ట్రేడర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ట్రేడర్ కొంత ఎక్స్పీరియన్స్ అవుతారు. జస్ట్ బ్రేక్అవుట్ వచ్చే ముందు ఆప్షన్ ప్రీమియమ్స్ కానీ లేదా మనం తీసుకుంటున్న స్టాక్ యొక్క ప్రైసెస్ కానీ ఒక అబ్నార్మాలిటీతో మూవ్ అవుతూ ఉండడాన్ని గమనించవచ్చు. అండ్ మనం యాక్చువల్ ప్రాబ్లమ్ని మాట్లాడుకుంటే మనకు కనిపిస్తున్న చాట్స్ ఆల్రెడీ జరిగిపోయిన ఆర్డర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకి చూపిస్తూ ఉంటాయి. అండ్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో లైవ్ మార్కెట్లో ఏవైతే ఆర్డర్స్ జరుగుతూ ఉన్నాయో ఈ ఆర్డర్స్ని ఆర్డర్ ఫ్లో యూస్ చేసి చూస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్గా డెక్స్3 ప్లాట్ఫామ్లో ఈ పర్టిక్యులర్ ఆర్డర్ ఫ్లోని తీసుకురావడం జరిగింది. అండ్ ఇన్ని రోజులు ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రమే ఎంజాయ్ చేసిన ఈ ఆర్డర్ ఫ్లో ఫీచర్ అన్నది ఇండస్ట్రీ ఫస్ట్గా దాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఆర్డర్ ఫ్లోకి సంబంధించిన డీటెయిల్స్ని మనం గమనిద్దాం. అండ్ దాని నుంచి మేమనుకున్నది సీరియస్ ట్రేడర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇటువంటి ప్రొఫెషనల్ టూల్స్ ఉండాలి అని. అండ్ అడ్వాన్స్డ్ చార్ట్స్ దగ్గర మొదలుకొని స్కాన్ఎక్స్, ఆప్షన్ ట్రేడర్ అంటూ ఇలాంటి ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్స్ని చాలాసార్లు దాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పటిదాకా ఆర్డర్ ఫ్లో ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే యాక్సెస్ ఉండేదో ఈ ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్ని చాలా ప్లాట్ఫామ్స్లో మనం ప్రైసింగ్తో కొనుక్కోవాల్సిన ఈ టూల్ని ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ మార్కెట్స్లో ఆర్డర్ ఫ్లోని చాలామంది ట్రేడర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఇది ఇప్పటి వరకు ప్రొఫెషనల్ ట్రేడర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంది. అండ్ ఈ ఆర్డర్ ఫ్లో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎయిదర్ యూజ్ చేస్తున్న ట్రేడర్స్కి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియకపోవడము ఆర్ ఎల్స్ దాన్ని యాక్సెస్ చేయడానికి ఇన్ఎబిలిటీగా ఉండడము, లైక్ ప్రీమియం టూల్స్లో అది పర్చేస్ చేసుకొని రావడం ఇన్ని రోజులు జరుగుతూ ఉంది. అండ్ దాని నుంచి మేము అది ఈరోజు మారుస్తున్నాము. అండ్ దాని నుంచి ఈరోజు తీసుకొస్తున్నాము డెక్స్3 ప్లాట్ఫామ్తో బిల్డ్ అయిన ఆర్డర్ ఫ్లో. అండ్ డెక్స్3 ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉన్న ఈ ఆర్డర్ ఫ్లోని యూజ్ చేసి జస్ట్ క్యాండిల్ స్టిక్స్ మాత్రమే కాదు, అంతకు మించి మనం క్యాండిల్ స్టిక్స్ బియాండ్ వెళ్ళి ఏం జరుగుతుంది అన్నది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డెక్స్3 ప్లాట్ఫామ్లో బిల్డ్ అయిన ఈ ఆర్డర్ ఫ్లో ఫీచర్ని మీరు యూజ్ చేసి అగ్రెసివ్ బయర్స్ ఎక్కడ ఉంటున్నారు, అగ్రెసివ్ సెల్లర్స్ ఎక్కడ ఉంటున్నారు, బిడ్ ఆస్క్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది, అండ్ వాల్యూమ్కి సంబంధించి ఏమన్నా ఇంబ్యాలెన్స్ ఉందా, ఇలాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని మనం డైరెక్ట్గా ఆర్డర్ ఫ్లోలో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇన్ని రోజులు చార్ట్స్ని మనం ప్రైస్ ఎక్కడికి మూవ్ అయిందో చూసాము. అండ్ ఈ రోజు నుంచి మనం ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అన్న విషయాన్ని గమనించబోతున్నాం. అండ్ ఇప్పుడు మనం ఆర్డర్ ఫ్లోకి సంబంధించిన ఈ ఫీచర్ని దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్ నుంచి యాక్సెస్ చేద్దాం. దీనికోసం మనం dex.dan.co అన్న వెబ్సైట్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మనం డెక్స్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అన్నది ఇలా కనబడడం జరుగుతుంది. అండ్ మనం ఈ ఆర్డర్ ఫ్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా కావాలనుకుంటే స్టాక్స్ ఆర్ఎల్స్ మనం ఆప్షన్స్లో కూడా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి నేను జస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న నిఫ్టీ 50కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి చూస్తున్నాము. సో మనం దీన్ని నిఫ్టీ ఈరోజు మనకి 23,700 దగ్గర ఉండడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో 23,700 కాల్లో నిఫ్టీ ఇక్కడ ఉండడాన్ని నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న గ్రాఫ్ సెక్షన్లో ఆర్డర్ ఫ్లో అన్న ఆప్షన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ మనం దీన్ని 23,700 కాల్కి అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాము. సో 23,700 కాల్ మీద మనం ఈ ఆర్డర్ ఫ్లోని ప్లేస్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం ఈ టైం ఫ్రేమ్ని 1 minute టైం ఫ్రేమ్కి చేంజ్ చేద్దాం. అండ్ 1 minute టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఆర్డర్ ఫ్లో అని మనం మాట్లాడుకుంటున్నామో ఈ ఆర్డర్ ఫ్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా కనబడడం జరుగుతుంది. అండ్ దీన్ని మనం స్క్రోల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్యాండిల్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ మోస్ట్ యాక్టివ్ ట్రేడర్స్ ఎక్కడైతే మనకి లాక్ అయి ఉన్నారో అక్కడ ఆ పర్టిక్యులర్ రేంజ్ మనకి ఈ క్యాండిల్లో ఇక్కడ ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. అండ్ మనం ఒకసారి ఆ క్యాండిల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ క్యాండిల్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ క్యాండిల్ యొక్క ఓపెన్ హై లో క్లోజ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఆ క్యాండిల్లో జరిగిన వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్ డెల్టా. సో ఆప్షన్ బయర్స్ ఉన్నారు, ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారు. సో వీళ్ళ మధ్యలో జరుగుతున్న ఫైట్లో ఆ పర్టికులర్ క్యాండిల్లో ఎవరు విన్ అయ్యారు అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ డెల్టా యూజ్ చేసి చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి జరిగిన ఈ పర్టికులర్ ట్రేడ్స్ అన్నిటిలో మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ట్రేడ్గా మనం చెప్పుకునేది 181. అండ్ ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకి హైయెస్ట్ యాక్టివిటీ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు.
అండ్ జస్ట్ ఆర్డర్ ఫ్లోలో ఈ నెంబర్స్ చూస్తే మనకేం తెలుస్తుంది. అండ్ జనరల్గా ఇప్పటిదాకా ట్రేడ్ చేసే ట్రేడర్స్ మనకి ఇక్కడ RSI లేకపోతే డిఫరెంట్ ఇండికేటర్స్ ప్లేస్ చేసి వాళ్ళ యొక్క ట్రేడ్స్ని చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఒక ఆర్డర్కి సంబంధించి ఫ్లో ఎలా జరుగుతుంది అండ్ ఆర్డర్ మూమెంట్స్ ఎలా అవుతున్నాయి. అండ్ మనం చాలాసార్లు మాట్లాడుకుంటాము సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్కి వచ్చినప్పుడు మనకి ఈ ఓవరాల్గా మనకి అక్కడ అగ్రెసివ్ బయర్స్ ఉన్నారా, అగ్రెసివ్ సెల్లర్స్ ఉన్నారా అన్న ఇన్ఫర్మేషన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ మనకు కావాల్సిన ఆర్డర్స్ని ప్లేస్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు కొన్ని పర్టికులర్ నెంబర్స్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. అండ్ దాన్ని మనం జూమ్ చేసి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది VAH అండ్ VAL అని మార్క్ చేసి ఉంటాయి. సో VAH అంటే ఏంటి, VAL అంటే ఏంటి? VAHని మనం వాల్యూ ఏరియా హై అని, VALని మనం వాల్యూ ఏరియా లో అని కన్సిడర్ చేస్తాము. సో మనకి ఈ పర్టికులర్ క్యాండిల్ మొత్తంలో హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ జరిగింది అండ్ హైయెస్ట్ యాక్టివిటీ ఎక్కడైతే జరిగిందో ఆ పర్టికులర్ హై యాక్టివిటీ జరిగిన జోన్ని మనం ఇక్కడ నుంచి VAHగా చెప్పుకుంటాము. అండ్ VAH ఎప్పుడు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది అండ్ VAL ఎప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు మనకి VAH అన్నది టాప్లో ఫామ్ అవుతూ ఉండడాన్ని. అండ్ VAH టాప్లో ఫామ్ అయిన తర్వాత అగైన్ మార్కెట్ డౌన్కి వచ్చేయడాన్ని చూస్తున్నాము. అండ్ VAH దాటడానికి కూడా ఇక్కడ నుంచి పర్టికులర్ రీజియన్ని దాటడానికి ఇక్కడ అది సపోర్ట్ చేయకపోవడం అండ్ అగైన్ మార్కెట్లో ఒక డౌన్ఫాల్ రావడం కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ మనకి వస్తున్న సపోర్ట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సపోర్ట్ జోన్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇలా మనకి VAL వస్తుందా లేదా VAH ఉంటుందా లేదా బాటమ్స్లో అన్న విషయాన్ని మనం వెరిఫై చేసుకోవడం ద్వారా ఈ VAH అండ్ VALకి సంబంధించిన ఏరియా ప్లేని అర్థం చేసుకుంటూ మనం మన యొక్క ట్రేడ్స్ని క్యారీ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ ఆర్డర్ ఫ్లోలో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు VAL అన్నది ఇక్కడ ఫామ్ అవుతూ ఉండడాన్ని. అండ్ VAL ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ జోన్ మనకి సపోర్ట్ జోన్గా ఉంటుంది. అండ్ అగైన్ మనకి మార్కెట్లో క్యాండిల్స్ నెక్స్ట్ క్యాండిల్స్ పైకి మూవ్ అవుతున్నా సరే అగైన్ ఆ VAL జోన్ని సపోర్ట్ జోన్గా తీసుకుంటూ మనకి ఇమీడియట్ అండ్ ప్రెసిడెంట్ క్యాండిల్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి అక్కడ నుంచి ఈ VAL అండ్ VAH నుంచి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ వీటితో మనం మన యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీస్ని అలైన్ చేసుకుంటూ దానికి తగ్గట్టు మన స్ట్రాటజీస్ని మార్చుకుంటూ మనం ప్రాపర్ డైరెక్షన్లో ఉండే అవకాశం మనకి దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఆర్డర్ ఫ్లోకి సంబంధించిన సెట్టింగ్స్ని మనం ఇక్కడ నుంచి గమనించినప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అవుతున్న క్లస్టర్స్ ఏవైతే బై ఆర్డర్స్ అండ్ సెల్ ఆర్డర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మనం టగ్ ఆఫ్ వార్ ఏదైతే అనుకుంటున్నామో డెల్టా, ఈ పర్టికులర్ డెల్టాని మనం కావాలంటే ఆన్ లేదంటే ఆఫ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో ఒక క్యాండిల్లో జరుగుతున్న బై వాల్యూమ్ అండ్ సెల్ వాల్యూమ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఈ బై వాల్యూమ్ అండ్ సెల్ వాల్యూమ్కి ఉన్న డిఫరెన్స్ని మనం ఇక్కడ డెల్టాగా చూస్తున్నాము. అండ్ మనం అది కావాలంటే ఉంచుకొని లేదంటే ఆఫ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న ఆప్షన్ వాల్యూమ్ ప్రొఫైల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ జనరల్గా యూస్ చేసే వాల్యూమ్ ప్రొఫైల్ని మనం కావాలంటే ఆన్ లేదంటే ఆఫ్ చేసుకొని ఇక్కడ నుంచి యాక్సెస్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్యాండిల్ స్టిక్ కావాలి అనుకుంటే క్యాండిల్ స్టిక్, ఆర్ ఎల్స్ జస్ట్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడాలి అనుకుంటే ఆర్డర్ ఇన్ఫర్మేషన్ కూడా చూసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి ఉంటుంది. అండ్ VWAPని కూడా మనం కావాలి అంటే ఆన్ లేదంటే ఆఫ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉంటుంది. అండ్ వాల్యూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న పాయింట్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించిన కలర్ని కూడా మనం చేంజ్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ వీటితో పాటు వాల్యూ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ జోన్ని ఒకవేళ మన స్ట్రాటజీకి తగ్గట్టు మార్చుకోవాలి అనుకున్నప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేంజ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా మనం మార్కెట్లో మొమెంటమ్ ఆర్ బ్రేక్అవుట్ స్టార్ట్ అయ్యే ముందే డైరెక్ట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూసుకుంటూ మన స్ట్రాటజీకి తగ్గట్టు డిఫరెంట్ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అండ్ పొజిషనల్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకునే ఆప్షన్ మనకి దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్లో ఉంది. అండ్ ఇన్ని రోజులు ప్రొఫెషనల్ ట్రేడర్స్కి మాత్రమే యాక్సెసిబుల్గా ఉన్న ఈ ఆర్డర్ ఫ్లో ఫీచర్ అనేది ఇప్పుడు మనకి దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కనుక ఆర్డర్ ఫ్లోని యాక్సెస్ చేద్దాము అనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి ఈ ఆర్డర్ ఫ్లోని యాక్సెస్ చేయండి. అండ్ ఈ ఆర్డర్ ఫ్లోకి సంబంధించి మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.